Welcome back to Sri Bhakti TV. Dear friends, పురాతన భారతీయ శాస్త్రం మరియు రూపకల్పన వాస్తు శాస్త్ర ప్రకారం శ్రీకృష్ణుని విగ్రహం మన ఇంట్లో ఏ మూలలో ఉండాలి, అది ఉంటే ఏ విధంగా ప్రభావితం అవుతుంది, సానుకూల శక్తిని మరియు దైవిక ఆశీర్వాదాలను ఆకర్షించడానికి వాస్తు శాస్త్ర సూత్రాల ప్రకారం శ్రీకృష్ణుని విగ్రహాన్ని ఎక్కడ ఉంచాలో ఇక్కడ ఒక గైడ్ ఉంది. ఈశాన్య దిశ, ఇంట్లోని ఈశాన్యం మూలాన ఈశాన్ అని కూడా పిలుస్తారు. ఇది శ్రీకృష్ణుని విగ్రహాన్ని ఉంచడానికి అత్యంత పవిత్రమైన దిశగా పరిగణించబడుతుంది. ఈ దిశని దైవత్వం మరియు ఆత్మాత్మికతో ముడిపడి ఉంది మరియు దీన్ని శివుడు పాలించాడని నమ్ముతారు. ఈ దశలో శ్రీకృష్ణుని విగ్రహాన్ని ఉంచడం వల్ల శక్తి సామరస్యం ప్రవహిస్తుంది, ఇంట్లో సానుకూలత, శాంతి మరియు శ్రేయస్సుని ఆహ్వానిస్తుంది. ఈశాన్య మూల అందుబాటులో లేకపోతే తూర్పు లేదా ఉత్తర దిశను ప్రత్యామ్నాయంగా ఉపయోగించవచ్చు. పూజా గది లేదా ప్రార్థన స్థలం ఏ ఇంటిలోనైనా అత్యంత పవిత్ర స్థలం. ఇది పూజ మరియు ఆధ్యాత్మిక అంకితం చేయబడుతుంది. ఎలాంటి విగ్రహాలు ఉంటే మనకు ఉపయోగపడుతుంది? శ్రీకృష్ణుని విగ్రహం కోసం ఏ పదార్థాన్ని ఎంపిక చేసుకోవాలో కూడా ఇది వెలువడే శక్తిని ప్రభావితం చేస్తుంది. ఇత్తడి, వెండి లేదా పాలరాయితో చేసిన విగ్రహాలు మంచివిగా భావిస్తారు. ఇత్తడి విగ్రహాలు శ్రేయస్సు మరియు మంచి ఆరోగ్యాన్ని ఆకర్షిస్తుంటాయి. అయితే పాలరాయి విగ్రహం శాంతి మరియు ప్రశాంతతను లభిస్తాయి వంటి ప్రశాంతమైన మరియు ఆనందకరమైన భంగిమలో ఉండేలా తీసుకోవాలి. ఎందుకంటే ఇది దైవానిక ఆనందం మరియు సామరస్యాన్ని సూచిస్తుంది. ఆనందంగా బాలగోపాల యొక్క చిన్న విగ్రహం కూడా చాలా మంది ఇష్టపడతారు. ఇది అమాయకత్వపు మరియు బాల్య ఆనందాన్ని సూచిస్తుంది. విగ్రహాన్ని ఎక్కడ పెట్టాలి? దీనికి వాస్తు చిట్కాలు అవసరమా లేదా? ఎత్తు మరియు పరిమాణం. విగ్రహం చాలా పెద్దవిగా ఉండకూడదు, ఎందుకంటే అది స్థలాన్ని ఆధిపత్యం చేసి శక్తి ప్రవాహానికి అంతరాయం కలిగించవచ్చు. గృహ పూజ వేదికలకు ఒక మస్తారు పరిమాణంలో ఉన్న విగ్రహం అనువైనది. పరిశుభ్రత. విగ్రహం చుట్టూ ఉన్న ప్రాంతాన్ని శుభ్రంగా, నీటిగా, చెత్త లేకుండా ఉండాలి. క్రమం తప్పకుండా దుమ్ము దులపడం మరియు తాజా పువ్వులు మరియు ధూపం వేయడం వల్ల స్థలం యొక్క పవిత్రత కాపాడవచ్చు. విగ్రహానికి లైటింగ్ ఉండాలా? విగ్రహం దగ్గర ఒక చిన్న దీపం లేదా దీపాన్ని ఉంచొచ్చు. ముఖ్యంగా సాయంత్రం వేళలో ఆ ప్రాంతాన్ని ప్రకాశవంతం చేయడానికి మరియు దైవావిక ఉనికిని పెంచుతుంది. విగ్రహానికి నైవేద్యం పెట్టొచ్చా? శ్రీకృష్ణుడికి క్రమం తప్పకుండా స్వీట్లు, పండ్లు మరియు తాజా పూలు సమర్పించడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి మరియు ఆశీర్వాదాలు లభిస్తాయి. వాస్తు శాస్త్ర ప్రకారం శ్రీకృష్ణుని విగ్రహాన్ని ప్రతిష్ఠించడం వల్ల ఇంటి సౌందర్యం, ఆకర్షణ పెరగడమే కాకుండా శాంతి, సానుకూలత మరియు ఆధ్యాత్మిక వృద్ధి కూడా వస్తుంది. వాస్తు సూత్రాలు అనుగుణంగా ఏర్పాటు చేసుకోవడం ద్వారా భక్తులు దైవిక శక్తితో ప్రతిధ్వనించే సామరస్యం వాతావరణాన్ని సృష్టించవచ్చు. జీవితంలోని ప్రతి అంశంలో శ్రీకృష్ణుని ఆశీర్వాదాలు ఆహ్వానిస్తారు. పూజా గదిలో అయినా వంట గదిలో అయినా ఇంట్లో శ్రీకృష్ణుని ఉనికి ప్రేరణ, ఆనందం మరియు దైవావికం కృపగా మూలం. సో ఫ్రెండ్స్, మీరు కూడా శ్రీకృష్ణుని ప్రతిభను తీసుకొచ్చి మీ ఇంట్లో పెట్టి ప్రతిరోజు పూజ చేస్తే మీరు కూడా అనుకూలమైన వాతావరణం వస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.